యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. లోకంలో మనం చూస్తూ ఉన్నట్లయితే స్థిరత్వము అనేటువంటి మాట మనకు వినపడుతూ ఉంటుంది. ఏమని, ఒక వ్యక్తి ఒక పని చేస్తూ అది మానేసి వేరొక పని చేస్తూ ఉన్నాడు అనుకోండి, వేరేది నేర్చుకుంటున్నాడులే అని అనుకుంటాం. ఆ తర్వాత అది కూడా మానేసి వేరే చేస్తూ ఉంటే జనులు అంటారు, అతనికి స్థిరత్వం లేదండి, ఆ మనిషికి స్థిరత్వం లేదండి అని అంటారు. మనం ఒక గృహాన్ని కట్టినప్పుడు కూడా స్థిరంగా ఉండాలి అనే భావంతో దాని పునాదిని గట్టిగా వేస్తాం. అనగా అది స్థిరంగా ఉండాలి కాబట్టి భూకంపాలకు, వరదలకు, వర్షాలకు, గాలులకు, తుఫాన్లకు తట్టుకునే విధంగా బలంగా పునాది వేయాలని, స్థిరంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఇంకా ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో మనం స్థిరపడాలని, పర్మనెంట్ అవ్వాలని, ఆ పోస్ట్ మన కోసం ఎప్పటికీ ఉండాలని అనుకుంటాం. లేదా ఒక వ్యాపారం చేస్తే ఈ వ్యాపారం స్థిరంగా చేయాలి, ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇంకా దీన్ని వృద్ధి చెందింప చేయాలి అని వ్యాపారం యొక్క స్థిరత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇలా మనం ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే అనేకమైనటువంటి విషయాలు స్థిరత్వం గురించి మనం ప్రతి దినమున దైనందిన జీవితంలో ఆలోచిస్తూ ఉంటాం. అయితే ప్రభు సెలవిస్తున్నారు, క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి తన స్వకీయ సాంపాద్యమునకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. అదేదనగా క్రైస్తవులు ఏ విషయాల్లో స్థిరంగా ఉండాలి, ఉద్యోగంలో స్థిరంగా ఉండాలా, చదువులో స్థిరంగా ఉండాలా, వ్యాపారంలో స్థిరంగా ఉండాలా, ఇల్లు కట్టే విషయంలో స్థిరంగా ఉండాలా, వస్త్రాలు వేసుకునే విషయంలో స్థిరంగా ఉండాలా, ఇదే రకమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలని ఆ తీర్మానంలో స్థిరంగా ఉండాలా, లేదంటే కానుకల విషయంలో స్థిరంగా ఉండాలా, సంఘాల విషయంలో స్థిరంగా ఉండాలా అనేటువంటి విషయాలన్నిటికంటే ముఖ్యముగా అసలు ప్రభు కోరుకుంటున్నటువంటి స్థిరమైనటువంటి క్రైస్తవం ఏది, ప్రభు దృష్టికి ఎవరు స్థిరమైనటువంటి సాంపాద్యము అనే విషయాన్ని మనం చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. అది మొదటిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ మనం చూస్తాం, ప్రభువునందు స్థిరులై ఉండుడి. దాని అర్థం మనం దేవుని యొద్దకు చేరిన తర్వాత ఆయన యందు మాత్రమే స్థిరంగా ఉండాలి. ఇందుని గురించి వాక్యం సెలవిస్తుంది కీర్తనల గ్రంథంలో, యెహోవాను విసర్జించి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. అనగా ప్రభువునందు స్థిరంగా ఉండక కంటికి ఏది నచ్చితే, శరీరానికి ఏది ప్రేరేపించబడితే ఆ క్రియలు చేయడానికి, వారి యొద్దకు వెళ్ళడానికి, సాగిలపడడానికి, పూజించడానికి, నమస్కరించడానికి ప్రయత్నము చేస్తే అది ప్రభువునందు స్థిరత్వము కాదు. లోకాన్ని విడిచి పూర్తిగా ఆయన వైపుకు తిరిగిన తర్వాత 180 డిగ్రీలు ఆయన వైపే తిన్నగా నిలబడిన తర్వాత ఆయన యందు మాత్రమే విశ్వాసం, నిరీక్షణ ఉంచాలి. ఆయన మీద మాత్రమే మన దృష్టి నిలపాలి. ఇది ప్రభువునందు స్థిరత్వం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సాతాను క్రియలు పడవేయాలని, లాగివేయాలని, మరల గొలపాలని ప్రయత్నం చేసినా మరలా పాపమైనటువంటి దాస్యపు కాడి క్రిందకు వెళ్లకుండా ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రంలో నిలిచి ఉండడమే ఆయన యందు స్థిరపరచబడి ఉండడం. ప్రభు కోరుకునేది ఇదే, మనము ఆయన యందు మాత్రమే స్థిరంగా ఉండాలి అని. ఒక భర్త తన భార్యను గూర్చి ఏ విధంగా ఆలోచిస్తాడో ప్రభు మనలను గూర్చి అదే విధంగా ఆలోచిస్తున్నాడు. ఒక స్త్రీ, ఒక భార్య తన భర్తను గూర్చి ఏ విధంగా ఆలోచిస్తుందో మనలను గూర్చి ప్రభు అదే కాంక్షిస్తున్నాడు. మనము ఆయనకు మాత్రమే బద్ధులమై ఉండాలి, ఆయనకు మాత్రమే దాసులంగా ఉండాలి, ఆయనకు మాత్రమే ప్రజలుగా ఉండాలి, తన యందు మాత్రమే స్థిరపడి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరొక విషయాన్ని మనం చూస్తాం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో. ఇక్కడ మనం చూస్తాం, విశ్వాసమునందు స్థిరులై ఉండాలి అని. మనం విశ్వాసములు కూడా స్థిరంగా ఉండాలి. కొందరిని చూస్తూ ఉంటే విశ్వాసములు సడిలిపోతూ ఉంటారు. ఒకసారి ఉన్నత శిఖరాలు ఎక్కినట్లుగా విశ్వాసంలో కనిపిస్తారు, మరొక సందర్భంలో విశ్వాసంలో అణగారిపోయినట్లుగా కనిపిస్తారు. వారి విశ్వాసంలో ఎత్తు పల్లములు ఉంటూ మరికొన్ని సందర్భంలో పూర్తిగా విశ్వాసం విడిచి విశ్వాసమునందు భ్రష్టులై విశ్వాసవాడ బ్రద్దలైపోయిన వారుగా కనిపిస్తూ ఉంటారు. అట్టి వారు దేవుని నిత్యరాజ్యానికి వారసులు కాక నరకానికి వెళ్ళేటువంటి నరక మార్గమును, పాతాల ద్వారమును వెతుకుతూ వెళ్తున్న వారుగా మనం గమనించగలుగుతాం. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు విశ్వాసమునందు స్థిరులై ఉండండి, విశ్వాసమునందు స్థిరులై ఉండండి. ఎన్ని అవిశ్వాసపు మాటలు, ఎన్ని అధైర్యపు క్రియలు మనల్ని బంధించి వేసి, మన హృదయమును పిండి వేసి, మన ధైర్యాన్ని బలహీనంగా మార్చేసి, మన దేహాన్ని కురిసింపు చేస్తూ ఉన్నప్పటికీ మన విశ్వాసం కేవలం ఆయన యందు మాత్రమే ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల ద్వారా వచ్చేటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఆదరణ కలిగేటువంటి మాటలను బట్టి మనం విశ్వాసం మనుషుల వైపుకు త్రిప్పినట్లయితే మనము ఆయన యందు విశ్వాసంలో స్థిరులై ఉండని వారముగా ఉన్నాము అన్న సంగతి వాస్తవము. మనం ఎల్లప్పుడూ మన విశ్వాసం ఆయన మీదే ఉంచాలి. ఆయన యందు మాత్రమే విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభు నాకు ఈ విషయంలో సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను వీటన్నిటి నుంచి విడిపిస్తాడు, నా ప్రభు వీటన్నిటికంటే ఎత్తుగా నా తల ఎత్తుతాడు, నా ప్రభు నన్ను ఆయన రాజ్యానికి చేరుస్తాడు అన్నటువంటి విశ్వాసం
విశ్వాసంలో ఎప్పుడు మనం స్థిరంగా ఉండాలి. కొందరు లాభాలు వస్తేనే ఆయన విశ్వాసంలో స్థిరంగా ఉంటారు, మందిరానికి వస్తారు. కొందరు వారు అనుకున్నటువంటి ఉద్యోగం వస్తేనే మందిరానికి వస్తారు, ఆయన యందు స్థిరపరచబడిన వారుగా ఉంటారు. కొందరు వారు అనుకున్నటువంటి చదువులో మంచి ర్యాంకు ఉత్తీర్ణత పొందుకుంటేనే ప్రభునందు స్థిరంగా ఉంటానంటారు. కానీ వీటన్నిటిని మనం ప్రక్కన పెట్టి ప్రతి ప్రతికూల సమయంలో, అనుకూల సమయంలోనూ, కలిమిలోను, లేమిలోను, ఉన్నత స్థాయిలోను, కడుపు నిండిన స్థాయిలోనూ, ఆకలితో ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో విశ్వాసములో ఆయన యందు మాత్రమే మనము స్థిరులమై ఉండాలి. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ మనం చూస్తాం, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి ఉండాలని. దాని అర్థం మనం ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. మనం దేవుని ప్రేమించే విషయంలో స్థిరంగా ఉండాలి. రెండవదిగా మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను, సహోదరులను ప్రేమించే వారంగా ఉండాలి. స్థిరమైనటువంటి ప్రేమ. వారు కీడు చేసినా, హాని చేసినా, మనల్ని దూషించినా, అవమానించినా మన వైపు నుండి వెళ్ళవలసినటువంటి ప్రేమ స్థిరంగా ఉండాలి. వారి యొక్క కీడును మనం కోరుకోకూడదు, వారి యొక్క పతనాన్ని మనం కోరుకోకూడదు, వారి నాశనాన్ని మనం కోరుకోకూడదు. కేవలం మన ప్రేమను మాత్రం స్థిరంగా వారి మీద పంచాలి. దేవునిని ప్రేమించాలి, అదే సందర్భంలో మన చుట్టూ ఉన్నటువంటి జనులను మనం ప్రేమించాలి. ఆయన స్వరూపంలో, ఆయన రూపులో మనలను ఆయన సృష్టించాడు. మనందరం సహోదరులము, అన్నదమ్ములము, అక్క చెల్లెండ్రము, అన్నా చెల్లెళ్ళము, ఆయన స్వరూపంలో రూపించబడినటువంటి జనులము. కనుక మనం అందరితో ప్రేమగానే ఉండాలి. ఈ ప్రేమలో మనం స్థిరంగా ఉండాలి. కొందరిని చూస్తూ ఉంటే ప్రేమలో స్థిరంగా ఉండరు. దేవుడు ప్రేమగా వాగ్దానాలు మాట్లాడినప్పుడు ఆయన సన్నిధిలో స్థిరంగా ఉంటారు. అదే కొంచెం పాపాన్ని ఎత్తి చూపి, ఆజ్ఞను ఎత్తి చెప్పి, అతిక్రమములను ఖండిస్తే వారు ప్రేమలో స్థిరంగా ఉండరు. దేవుడు నచ్చరు, ఆ వాక్యాన్ని ప్రకటించినటువంటి సేవకులు నచ్చరు. అటువంటి సందర్భంలో వారు సాతాను చేత మరలగొల్పబడుతున్న వారుగా నిలిచిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. దేవుని ప్రేమలో వారు నిలువని వారుగా ఉండిపోతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రేమ ఎందు స్థిరంగా ఉండాలి. నేను ఆజ్ఞను ఎత్తి చెప్పి, పాపాన్ని ఎత్తి చూపి ఖండించినప్పుడు మీరు స్థిరంగా ఉండాలి. మీరు చేస్తున్నది తప్పు, ఈ మార్గం మీరు వెళ్ళకూడనది, మీరు చూస్తున్నది తప్పు, మీరు చేయవలసినటువంటి పని ఇది, ఇటువంటి వ్యాపారం మీరు చేయాలి, ఇటువంటి ఉద్యోగం మీరు చేయాలి, ఇలాగ మీరు ఉండాలని ఖండించినప్పుడు, గద్దించినప్పుడు మీరు ఆ సందర్భంలో కూడా స్థిరంగా ఉండాలి. కొందరిని చూసినప్పుడు మీరు చేసినటువంటి ఈ పని ఇది, ఇలా చేయకూడదు, సేవ విధానం ఇది, మీరు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో ఇలా ప్రవర్తించాలి, మీ తోటి సహోదరులు యందు ఇలా మీరు వ్యవహరించాలి, ప్రతి వారిని ప్రేమతో మీరు మాట్లాడాలి, స్వార్థం ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, పేరు ప్రఖ్యాతుల కొరకు ముందడుగు వేయకూడదు, మీ కుటుంబాన్ని మాత్రం హెచ్చించుకునేలాగా ప్రయత్నము చేయకూడదు, అందరినీ ఏకరీతిగా ప్రేమించండి, ఆజ్ఞ ఈ విధంగా ఉంది, మనలో భేదాలు ఉండకూడదు, సజ్జన ద్వేషమైనటువంటి క్రియ ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, మనందరము ఏకమై ఉన్న వారము, సేవకులని ఎక్కువ లేదు, విశ్వాసులని తక్కువ లేదు, మనందరము క్రీస్తునందు విశ్వాసులమే, మనందరము క్రీస్తులో నిర్మించబడినటువంటి సార్వత్రిక సంఘమే అని మాట్లాడినప్పుడు ఆ మాట వారికి నచ్చదు. అప్పుడు వారు మనలను తృణీకరిస్తారు, దూరంగా పెడతారు, అవమానిస్తారు, సాక్ష్యాన్ని పాడు చేయలేని ప్రయత్నం చేస్తారు, మనలను కలుపుకోరు. అటువంటి సందర్భంలో ఏమి మనం వాటి గురించి ఇబ్బంది పడవలసిన, బాధపడవలసినటువంటి అక్కర లేని లేదు. మనము ఆయన ప్రేమ యందు స్థిరపడి ఉండాలి. విశ్వాసులందరి మధ్య కూడా ప్రేమ ఏకముగా ఉండాలి. ఒక కుటుంబంలో ఉన్నవారు మందిరానికి వస్తారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాదములను బట్టి, వారికి ఉన్నటువంటి మనస్పర్ధలను బట్టి సంఘానికి రావడం మానివేస్తూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. మనుషులతో ప్రేమ కలిగి ఉండాలని సంఘంలో బోధిస్తున్నప్పుడు, ప్రేమ కలిగి ఉండాలని బోధించేటువంటి సంఘానికి దూరం అయిపోతే ప్రేమను ఎక్కడ నేర్చుకుంటారు? ఆయన సన్నిధిలో ప్రేమను నేర్చుకోవాలి. సేవకుల ద్వారా ఆయన తెలియచేసినటువంటి సత్యమును గ్రహించి ఆయన సన్నిధిలో స్థిరంగా ఉండాలి. దేవునిని ప్రేమించాలి. దేవుని సేవకుని యందు, వాక్యమునందు, సహవాసంలో, సహోదరుల యందు సంఘము ఐక్యముగా స్థిరపరచబడి వేరుపారి ఉండాలని ప్రభు సెలవిస్తుండగా మనం ఆయన యందు స్థిరంగా ఉందాము, విశ్వాసమునందు స్థిరముగా ఉందాము, ప్రేమ యందు స్థిరముగా ఉందాము. ఈ విషయాల్లో మనం స్థిరంగా ఉన్నప్పుడు నిజమైనటువంటి స్థిరమైనటువంటి క్రైస్తవులము అని దేవుని దృష్టిలో మనం పేరు పొందుకోగలుగుతాము. దేవుని రాజ్యానికి వారసులము కాగలుగుతాము. చదువులో ఒకవేళ ఆ చదువు అవ్వట్లేదని ఈ చదువును, ఆ ఉద్యోగం అవ్వట్లేదని ఈ ఉద్యోగము, ఆ పని అవ్వట్లేదని ఈ పని, ఆ వ్యాపారం కలిసి రాలేదని ఈ వ్యాపారము, వారితో మనకి సహవాసం కుదరలేదని ఈ సహవాసము అని మార్చుకుంటూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ వాటిలో స్థిరత్వం ఉన్నా లేకపోయినా దేవుని యందు స్థిరత్వం, క్రైస్తవ్యంలో స్థిరంగా ఉండవలసినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము స్థిరంగా ఉండాలి. ఆ విధంగానే మనం అడుగు వేయాలి.
ఉండాలి, ప్రభువునందు స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రేమయందు స్థిరంగా ఉండాలి. ఈ దేవుని మాట ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేట మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచి వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి తండ్రి. స్థిరత్వం గురించి మరియు క్రైస్తవుని యొక్క స్థిరత్వం గురించి మీరు ఎంతో తేటగా తెలియజేశారు తండ్రి. నీ యందు మాత్రమే స్థిరంగా ఉండాలని, నీ విశ్వాసం నందు స్థిరంగా ఉండాలి, ప్రేమ యందు స్థిరంగా ఉండాలని మీరు సెలవిచ్చారు తండ్రి. వాక్యాన్ని వారందరూ కూడా అట్టి విధంగా స్థిరపరచబడిన వారుగా, వేరుపారునట్లుగా, నీ స్వారూప్యంలోకి మార్చబడినట్లుగా, నీ కొరకు బహుగా ఫలించినట్లుగా సహాయం చేసి వర్ధిలింపు చేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, వారి ప్రతి అవసరతను అక్కరను కూడా నీ మహిమలో తీర్చి నిండాలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.